జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మని కాల్చాలి. ఎందుకు కాల్చారు లోకేష్ దిష్టిబొమ్మని? అది కూడా సోషల్ మీడియాలో జరగంది జరిగినట్టు, అనంది అన్నట్టు. మేము ఒరిజినల్ వీడియో మీకు ప్లే చేసి చూపించాం, మీరు కూడా చూసింటారు ఒరిజినల్ వీడియో. మరి ఇట్లా సోషల్ మీడియాను పెట్టుకొని మీరు ప్రజలను మోసం చేస్తూ ఉంటే ఈరోజు మీరు ఏం చేశారు? అదే సోషల్ మీడియాతో మీ చిన్నాన్న హత్యను కూడా వాడుకున్నారు. అదే సోషల్ మీడియాతో కోడికత్త కేసును మీరు వాడుకున్నారు. ఈరోజు లోకేష్ బాబు అనని మాటలను అన్యాయం అని చెప్పి సోషల్ మీడియా చేసి ఆయన దిష్టిబొమ్మ కాలిస్తే, ఆయన దిష్టిబొమ్మను ఏదో గుట్ట కాలిస్తే ఏం ఉపయోగం లేదు. అసలు మిమ్మల్ని కాల్చాలి నేరుగా రోడ్డు మీద. ఈ ప్రజలు రెడీగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా మిమ్మల్ని తగలబెట్టేదానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని తెలియజేసుకున్నారు. నుంచి టీడీపీ పార్టీకి వస్తూ ఉండారు కాదు, గేట్లు కాదు ఉండారు. ఈ కేసు ఆ పెద్దలు కానీ బయట వస్తే ఇప్పుడు వచ్చినటువంటి కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో, ఇప్పుడు దొరికిన వాళ్ళు కాకుండా ఇన్వాల్వ్ అయినారో, సుప్రీంకోర్టు నిర్ణయాలు కానీ ఇవన్నీ అయిపోయి ఇన్వాల్వ్ అయితే మేము తలుపులు మూసుకోవాలి గేట్లు వేసుకొని, ఎందుకంటే వచ్చి లోపల మీద పడతారండి. ఈ రాష్ట్రంలో పరిస్థితి అట్లుంది. మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం పోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నమ్మకం పోయింది. రేపు ఖచ్చితంగా కూడా చిత్తుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని ప్రతి ఒక్కరికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి వాళ్ళు దారిలో ఎదుర్కొంటున్నారు. ఇది కాకుండా ఎప్పుడో 6 నెలల ముందు నుంచినే కూడా వాళ్ళందరినీ మేము వచ్చిన వాళ్ళందరినీ కూడా మేము అకామిడేట్ చేయలేం కాబట్టి దూరంగా ఉన్నారు. లేకపోతే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది.